నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు యొక్క ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్లోని పలు కీలక అంశాలపై చర్చించారు, కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక ముఖ్యంగా దావోస్ పర్యటన వివరాలు కూడా ముఖ్యమంత్రి క్యాబినెట్లో వెల్లడించారు. ఇక రేపు రాబోయే కంపెనీలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా చర్చ జరిగింది. దాంతోపాటు టీటీడీ కల్తీ నెయ్యికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఏదైతే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా ఈ ఆరోపణలో వాస్తవం లేదు. సిట్టు దర్యాప్తు చాలా సీరియస్గా జరుగుతుంది. సో ఆ ఆరోపణలు వెంటనే తిప్పికొట్టాలి అనే విధంగా కూడా కొన్ని కామెంట్ చేశారు. దాంతోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంతోపాటు మరి ముఖ్యంగా విషయం ఏంటంటే, మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్నారో అరవ శ్రీధర్కి సంబంధించి 2 రోజులుగా మనం చూస్తాం. నిన్న నుంచి ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ఒక 2 వీడియోస్ అయినాయి. లైంగిక వేధింపులు, ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి నిన్న ఆ మహిళ వీడియో రిలీజ్ చేసింది. సో ఆ వీడియో రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన 1.5 ఇయర్గా అతనితో పరిచయం ఉంది. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు, తర్వాత మోసం చేశారు. కాబట్టి ఈరోజు నేను ఆ వీడియోను రిలీజ్ చేశాను, ఆయన చాలా బలవంతం చేశారు. సో ఇలాంటివి కూడా ఆమె వీడియో రిలీజ్ చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లో మాట్లాడింది. సో నాకు జరిగిన అన్యాయం పైన నేను మన సంక్రాంతికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక వినతి పత్రం ఇచ్చాను. కానీ దాని గురించి మనకి సమాచారం కలెక్టర్ మన ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఈ ఎమ్మెల్యే శ్రీధర్ మనుషులు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని ఇవ్వకుండా నాపైన కేసు పెట్టే విధంగా చేశారు. సో ఇలాంటి ఆరోపణలు చాలా చేసింది ఆమె. ఆ వీడియోస్ కూడా చూసాం. సో గత కొద్ది రోజులుగా చూస్తే మరి కూటమి ప్రభుత్వం ఇలాంటివి చాలా వీడియోస్ బయటకు వచ్చాయి, కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైన కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం నడుస్తూ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఈ రకంగా జరుగుతుంటే కనీసము మరి ముఖ్యమంత్రి కావచ్చు, మరొకరు కావచ్చు, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ అక్కడ లేదు. అదంతా కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ ప్రోద్బలంతో జరుగుతుంది అనే విధంగా కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. దాంతోపాటు ఈ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అసలు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏంటి అంటే ఏదో ఒక్కటి కూడా లేదు అనేది ఈరోజు ఆయన చెప్పారు. ఏ ఒక్క మంచి పనైనా ఈ కూటమి ప్రభుత్వం చేసిందా, చేస్తే చెప్పాలి అనేది ఆయన సవాల్ విసిరారు. దాంతోపాటు ఇక ప్రజల కష్టాలన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. ఇక నేను రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తాను. 1.5 ఇయర్ అంతా కూడా ప్రజల్లో వద్దాం ఉంటాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. అక్కడనే ఈ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు నిలదీస్తాను అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. మరి నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలోని ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం కూటమికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిగా అని చెప్పుకోవచ్చా? దీన్ని ఏ రకంగా చూడాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ని ఏ రకంగా చూడాలి? ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా కాపా శ్రీనివాసరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా హేమకుమార్ కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. సో క్యాబినెట్ సమావేశానికి ముందు మనం ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలపైన ఒకసారి జనసేన నేత అన్నాడు హేమకుమార్ అడుగుదాం. హేమకుమార్ గారు చూస్తున్నారు కదా, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వ్యవహారం, రైల్వే కోడూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వ్యవహారం మనం చూస్తూ ఉన్నాము. ఆ బాధితురాలు కూడా హైదరాబాద్లో ఉంది. 2 రోజులుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజుకొక వీడియో రిలీజ్ చేస్తుంది. ఆయన నన్ను ఏ రకంగా ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి ఏ రకంగా నన్ను భయభ్రాంతులకు గురి చేశారు, 1.5 ఇయర్గా నన్ను ఏ రకంగా వంచారు అనేది ఆమె చెప్తూ ఒక నీరు పెట్టుకోవడం జరిగింది. ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేశాడు కాబట్టి ఈరోజు వీడియోలు బయట పెట్టాను అనే విధంగా ఆమె చెప్తుంది. ఏంటి దీన్ని ఏ రకంగా చూస్తుంది జనసేన పార్టీ, అదేవిధంగా మీ నాయకుడు? నమస్కారం. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి మరియు 16 నమస్కారం తెలియజేస్తున్నారు. నమస్తే. అది ఏదైతే జరిగిందో అది అనేది మేము ఆల్రెడీ పరీక్షించి నిన్న కూడా ప్రెస్ మీట్ ఇచ్చి దాని గురించి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో క్షుణ్ణంగా పరీక్షిస్తే మనకు ఈజీగా అది అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వెనక ఎవరెవరు ఉన్నారనే సరే దాన్ని ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతున్నది. మేము అదే ఎలాగో ఇది నింద అప్పటింద వచ్చింది కాబట్టి దాన్ని కూడా పార్టీ నుంచి అతని కొద్ది రోజులు ఈ సమస్య ఏదైతే జరిగిందో ఏదైతే జరిగిందో దాని నుంచి పార్టీ నుంచి కొద్ది రోజులు దూరంగా ఉండాలని చెప్పి ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి కూడా లెటర్ అందజేయడం జరిగింది. అదే విధంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. నేను కూడా నిన్న వీడియో చూశాను. ఆ వీడియో చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని కూడా ఎట్లా చేశాను కూడా క్లియర్ గా చెప్తాను.
ఆ మొహం మీద బొట్టు పెట్టింది, ఎర్ర బొట్టు ఉన్నది అతను మా దీని మీద, అది ఎట్లా ఏ అనేది క్లియర్ గా చెప్పి ఒక్కసారి ఎవరైనా సరే ఒక్కసారి వీడియో చూడండి, ఎట్లా అర్థమవుతుంది. అది షేడ్ అవుతుంది. ఇప్పుడు మొహం మీద బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందండి, ఆటోమేటిక్ గా తెలుస్తుంది, మనకు ప్యూర్ గా కనబడుతుంటుంది. ఇప్పుడు మన ఎవరైనా సరే మొక్క మీద కొట్టుకుంటే ఏదో అది షేడ్ అయితే దిగతా వస్తా ఉంటది. ఒకటి ఓకే, ఎలాగో ఆ నింద వచ్చింది కాబట్టి అది విద్య చేసుకోవాల్సిన బాధ్యత అరవ శ్రీనివాస్ శ్రీధర్ గారికి ఉంది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఒక మహిళ కూడా ఆ విధంగా మాట్లాడు, ఆల్రెడీ పెళ్లి అయింది, ఒక ఎమ్మెల్యేకి కంగ్రాచులేషన్ చెప్పి దాన్ని చేయాల్సిన అంతంత ఇది అవసరం లేదు. ఆయన మాట్లాడుతున్నట్టే ఏ విషయం నుంచి ఆ రోజు చెప్పాలా, ఒకేసారి 5 అపార్షన్లు చేస్తున్నారనేసి అంటే నేను నిజంగా మా పార్టీ కానీ మేము కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ఖచ్చితంగా మహిళల పట్ల ఎంత గౌరవంగా అపారంగా మేము ఎంత ఇదిగా ఉంటామనే తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అయినా కానీ తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎమ్మెల్యే గారు. అంటే ఒకటి ఏం కుమార్ గారు ఒక పాయింట్ చెప్పండి నాకు. ఏమ కుమార్ గారు, ఇప్పుడు మీరు అందులో కనపడుతున్న వీడియో అతనే అనుకుంటున్నారా? మీరు ఆ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేని అనుకోవచ్చా, శ్రీధర్ అనుకోవచ్చా? సార్ ఏదైనా పెట్టి దాన్ని ఖచ్చితంగా ఏ చేశారు. ఈ రోజు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏం జరుగుతుందన్న విషయం కూడా మనకు తెలియదు. మనం 7 మాట్లాడుతుంటే నేను ఇంకొక మనిషిని కూడా పెట్టి మాట్లాడినట్టు కూడా కనబడుతుంది. లేనిపోవడం ఎందుకంటే ఒక మహిళ వచ్చి బయట కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే మహిళ తెగించి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత పరిస్థితి ఉండదు కదా. ఎవరైనా సరే వచ్చి బయటకు వచ్చి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద నిజ నిర్ధారణ వాళ్ళు కమిటీ చేసి, మేము మా పార్టీ నుంచి కమిటీ చేసి ఏం జరిగిందన్న విషయాల మీద కూడా కమిటీ నిర్ణయిస్తుంది. దాన్ని బయటకు వచ్చే వరకు కూడా మనం దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఒక విషయం హేమకుమార్, మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, ఏంటంటే దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మాకు అన్ని తెలుసు అంటున్నారు. సో సార్ అది రాజకీయంగా ఎవరున్నా కూడా ఒక మహిళ ఏ రకంగా ఒక మహిళ ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి నన్ను ఈ రకంగా చేశారు అని చెప్పుకోవడం అనేది ఎంతో వేధిస్తే తప్ప ఇలా బయటకు వచ్చి చెప్పుకోరు కదా. 4 గోళ్ల మధ్య అన్ని జరిగిన కాలాల వరకు బాగానే ఉన్నట్టు ఇదేంటి, అతనితో ఎంతకాలం ఆల్రెడీ ఎంతకాలం నుంచి రన్ అవుతుందనే సరే మనకు తెలుసు. దాదాపు ఒక 1.5 year నుంచి సరే కానీ 5 అపార్షన్ చేసుకున్నామంటే నువ్వు ఇంతవరకు బయట చెప్పలేదంటే ఇద్దరి మధ్యలో ఏదో జరిగిందా ఏమనే విషయంలో నాకు తెలియదు. ఎందుకంటే మనం జస్టిస్ చేసేది కాదు. ఎందుకంటే నిజం బయటకు వచ్చిన రోజు మాట్లాడాలా. ఇప్పుడు నేనేం మాట్లాడినా కూడా అది ఒక మహిళకి గురించి తప్పుగా మాట్లాడమా, లేదంటే ఒక ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడడం అనేది కాదు. ఇది కావాలనే కొంతమంది ఆడ ఏదన్నా చీమ చిట్టు. మరి ఒకటి అండి హేమకుమార్ గారు, అక్కడ మీకు అంత క్లియర్ గా వీడియో కనబడుతుంది, అక్కడ ఎమ్మెల్యే కనబడుతున్నారు, అయినప్పటికీ మీరు అతని పైన చర్యలు తీసుకోకుండా సస్పెండ్ చేయకుండా ఈ రోజు ఒక కమిటీ వేయడం అంటే ఏంటి, ఏ రకంగా చూడాలి దీన్ని? మొన్న కూడా ఇదే విధంగా కిరణ్ రాయల్ విషయంలో కూడా ఇలాంటి పని చేశారు. అది బయటకు వచ్చి ఎత్తుకొచ్చి చెప్పి మొత్తం ఆ మహిళే బయటకు వచ్చి ఇదంతా నన్ను పలానోళ్ళు చేశారని తెలిస్తే ఆ మహిళే బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు కూడా తెలుసు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని దుష్ట శక్తులు మా గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఇది ఖచ్చితంగా నిజంగా ఏముంటే పార్టీ ఎలాంటి పరిస్థితి ఎలాంటి శిక్షిస్తుందో తెలుసు. మా పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు. అదే విధంగా మేము ఏ విధంగా యాక్షన్ తీసుకుంటామనే విషయం కూడా తెలుసు. అది ఆ రోజు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ విషయం వరకు అయితే మాత్రము ఖచ్చితంగా నిజ నిర్ధారణ కావాలా. కమిటీ ఏదైతే చెప్తారో దాని వరకు వేసి ఉండాల్సి అయితే మాత్రం ఖచ్చితంగా తప్పదు సార్. అది ఒక్క నిమిషం ప్లీజ్, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు, మీకు హేమకుమార్ గారికి, ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ చెప్పండి, ఏంది వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక్కడ ఏదో బాధితులపైనే కేసు పెట్టేటటువంటి మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందండి. వాళ్ళకి ఏంటంటే బాధితులు ఘోషతోటి గోడుతోటి పని లేదు వాళ్ళకి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులైతే వాళ్ళని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలనేదే వాళ్ళకి ముఖ్యం తప్ప పరిపాలన, ప్రజలు బాధ్యత వహించటం, ప్రజాహితం అనేటటువంటి పదాలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థమే లేదు. ఈ కూటమి కర్కశత్వం తప్ప, అధికారం ఉందనేటటువంటి అహంకారం తప్ప మరొకటి లేనే లేదు. ఇక్కడ అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం. కొన్ని జనసేనను సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ఛానళ్లలో అయితే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావుడి అంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ అర్థం సమరైజ్ చేసింది ఏంటంటే, ఊళ్ళో పెళ్లి అంటే అరవ శ్రీనివాస్ ఇట్లా చేయటం పెళ్లి వాళ్ళ దృష్టిలో. కుక్కల హడావుడి అంటే సాక్షి పేపర్లో వార్త రావటం తప్పు.
అంటే వాళ్ళు ఎంత నీచానికి దిగజారంటే వాళ్ళ అమ్మాయి చెప్తుంది కదా, మా అర్ధరాత్రులు వచ్చి మా అబ్బాయిని పిలుచుకెళ్తుంది బయటకని. సరే ఏమో పిలుచుకెళ్తుందని ఆమె చెప్పినా సరే, ఒక ఎమ్మెల్యే మహిళని, ఎమ్మెల్యే దగ్గరికి ఒక మహిళ అర్ధరాత్రి రావటం ఏంటండి? తల్లి చెప్పినాక ఇంకా ఈయన ఏ అంటాడేంటి? అంటే మేము ఏదైనా ఇప్పుడు ఒక ఆడ మనిషిని మధ్య పెట్టినప్పుడు, ఆశ పెట్టినప్పుడు ఆమె అప్పుడే ఎందుకు బయటపడలేదు, ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది? ఇదేమి వాతావరణం అండి? మీరు వ్యవహారం చేసిన తర్వాత మీరు జనవరి 7వ తేదీనో 9వ తేదీనో వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళ మీద, ఈఎంఐ మీద. ఈఎంఐ పై ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాలకి కుప్పం వస్తే నేరుగా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చింది. కానీ వాస్తవానికి ఈఎంఐ వాళ్ళ అమ్మగారి కన్నా ముందు నుంచి కూడా ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కాదండి. ఒకటి శ్రీనివాసరెడ్డి ఇంకొక పాయింట్, మనము సరే అతను ఎమ్మెల్యే, అతను తప్పు చేశాడు, సో కానీ ఇక్కడ ఈ అమ్మాయి కూడా దాదాపు 1.5 year అతనితో ఉండి ఇంతకుముందు అన్నట్లు నాకు ఇన్నిసార్లు అబార్షన్ జరిగింది అది అని చెప్పి అప్పుడు లేని సమస్య ఇప్పుడు, ఎందుకంటే దీని వెనక రాజకీయ కోణం ఉంది, దీన్ని ఎవరో కావాలని చేపిస్తున్నారు, బురదలే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది ఆమె? రాజకీయ కోణం అనేది రంకు నేర్చిన వాళ్ళు తప్పించుకోవటానికి చెప్పేటటువంటి మాటలు తప్ప. ఎందుకంటే వాళ్ళకి రంకు అనేది చిన్న విషయం, వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదు. కానీ ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తూ ఒక పాయింట్ మాట్లాడింది, నన్ను బెదిరించి. కోటప్పకొండకి ఒక 3-4 రోజుల క్రితం కోటప్పకొండకు వచ్చాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అదే రోజు హరిప్రసాద్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు, ఏది ఇలాంటి ప్రైవేటు పనులు ఏమైనా ఉంటే అవి పార్టీకి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి అని. ఏంటంటే అది అదే హరిప్రసాద్ మళ్ళీ కొన్ని గంటల క్రితం ఒక ప్రకటన విడుదల చేశాడు. ఏమిటాయి ఆ ప్రకటన అంటే, ఈయన మీద యాక్షన్ కాదంట, ఇప్పుడు ముందు ఎంక్వైరీ కమిటీ అంట, ఒక 3గురితో ఎంక్వైరీ కమిటీ వేశాడు. ఎంక్వైరీ కమిటీలో తేలిన తర్వాత అంట, ఆ తేలేంత వరకు ఈయన కార్యక్రమాలకు దూరంగా ఉండాలంట. ఈ దూరంగా ఉండటం అనేది వీళ్ళ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే రాజేష్ గారు, కిరణ్ రాయల్ అనేటటువంటి భ్రష్టుడు, దౌర్భాగ్యుడు, నీచుడు చేసినటువంటి నీచ పనులను రాజీ చేశారు సార్. రాజీ చేసి ఆ ఈఎంఐని భయపెట్టి, వాళ్ళని భయపెట్టి, వీళ్ళని భయపెట్టి రాజీలు చేసి, రాజీ అయిన తర్వాత సబ్సిడీ అయిన తర్వాత అతను తీసుకొచ్చి మళ్ళీ ఫ్రంట్ లైన్ లో కూర్చోబెట్టి కార్యకలాపాలు చేపిస్తా ఉన్నారు. వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా నేచర్ ఇది, మేము తగ్గేదే లేదు, మేము మారం. అరే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిని మీలాంటి మీడియా మిత్రులు ఏంటి సార్ అరవ శ్రీనివాస్ అంటే ఎమ్మెల్యే సంగతి ఏంటంటే కనీసం స్పందించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు సార్ ఆయన. అంటే ఎంత బాధ్యత రాహిత్యం ఇది. ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే ఒక దురహంకారం. కాదండి, ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఈ బాధితురాలకి మీరు అండగా ఉంటారా? బాధితురాలకి ఆ బాధితురాలకు కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పక్షాన మేము అండగా ఉంటాం. ఎవరు ఏ ఒక్కరికి నష్టం జరిగినా సరే, ఈ ఒక్క అమ్మాయిని మీకు బాధితురాలుగా కనపడుతుందా రాజేష్ గారు? అంటే శ్రీకాకుళంలో ఉపాధ్యాయురాల సంగతి ఏంటి? శ్రీకాకుళంలో ఇప్పుడు లోకేష్ గారిని ప్రధానంగా నేను తప్పుపడతా ఉన్నా, నేను ఉపాధ్యాయ వర్గానికి చెందిన వాడిని. ఓకే, లోకేష్ గారి శాఖకు చెందింది. లోకేష్ శాఖలో పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగులకి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ ఉందా అని అడుగుతున్నా నేను. అంతే అంటారు. ఈఎంఐ ఒక సెమీ టీచరే, అతను ఆవిడ లోగడావిడ శ్రీకాకుళం అమ్మాయి టీచరే. వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా, వీళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టింది. అంటే ఏంది మొత్తం టీచర్లను టార్గెట్ చేశారండి? వాళ్ళ మీద కేసులు పెట్టే మంచి ప్రభుత్వాన్ని నేను మొదలు పెట్టింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అనవసరం సార్ ఇవన్నీ. వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం అధికారంలోకి రాము,
మనం తరిమి కొడతారు. నాకు ఒక పాయింట్ అర్థం శ్రీనివాసరెడ్డి గారు మనకు లేదు. శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి ఉన్న 4 రోజులు ఏదో ఎల్లబుచ్చుకున్నాము కాదండి. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, కొద్దిసేపటి క్రితం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం అన్నాడు. ఈరోజు ఇవి జరుగుతున్నాయో, ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ అండతో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే మనం వాళ్ళు చెప్తారా అండి, మీరు ఇది చేయండి మీరు అది చేయండి అని చెప్తారా? వాళ్ళ అండతో ఎందుకు జరుగుతుందండి? ఏమండి వాళ్ళు చెప్తారా అంటే గమనించే చాలా అండి. నీవు ఒక విద్యాశాఖ మంత్రివి, నీ మంత్రిత్వ శాఖలో ఒక ఉపాధ్యాయునికి ఒక స్కూల్ హెడ్ కి పరాభవం జరుగుతుంటే స్కూల్ హెడ్ ఒక మంత్రి పిఏ చేత హెరాస్మెంట్ గురవుతా ఉంటే నీ దగ్గరకు వచ్చి మొత్తుకుంటే నువ్వు చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇంతేలే అని చెప్పేసి అనుకో, అది చాలా సపోర్ట్ ఏముందండి, అది సపోర్ట్ కదా. ఓకే, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు భయపడతారు. రైట్, ఓకే వస్తాను. రైట్ ఒక్క నిమిషము, ఒకసారి టీడీపీ చెప్పండి, ఏమో చెప్తున్నారు హేమకుమార్ గారు, ప్లీజ్ ఒకసారి టీడీపీ. మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కిరణ్ రాయలు అట్లా ఇట్లా అనేసి మాట్లాడుతున్నారు. గతంలో వీళ్ళ పార్టీ రూలింగ్ లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండిపోయి గోరెట్ల మాధవ్ నీ పని చేయబో, అంబటి రాంబాబు నీ పని చేయబో అని చెప్పించారా ఏంది? అట్లా కాదు. ఒక వ్యక్తి మీద అభాండం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా నిజ నిర్దూరూపం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఖచ్చితంగా ఒకటి ఎందుకు నాకు మేనేజ్ తెలుసు కాబట్టి నేను గమ్మునే ఉన్నా, మధ్యలో మాట్లాడకూడదని చెప్తేనే నేను గమ్మునే ఉన్నా. నేను సమాధానం చెప్పేటప్పుడు మధ్యలో రాకండి. కదా సరే నేను చెప్పినాక మీరు అడగండి. సరే, ఇప్పుడు ఆ విధంగా జనసేన పార్టీ కానీ కూటమి గుర్తు కాదు, జనసేన పార్టీ ఎవరిని ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగించే పరిస్థితి లేదు. ఈ రోజు వరకు కూడా కిరణ్ తీసుకున్న ఏదైతే కిరణ్ కి జరిగిన విషయమో, కిరణ్ అది ఆ అమ్మాయే బయటకు వచ్చి ఏదో ప్రోత్సాహం చేశాము, మేము ఇన్ఫ్లుయెన్స్ చేశామని తన మాటలంతా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయే బయటకు వచ్చే నాకు ఇట్లా ఫలానా వ్యక్తులు నన్ను ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి మాట్లాడిచ్చారని తెలిసిన సాక్షాత్తు ఎవరైతే లక్ష్మీ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ప్రెస్ మీట్ కి వచ్చి మొన్న ఈ మధ్య కూడా తిరుపతి ఈస్పోర్ట్స్ మళ్ళీ ఈ విధంగా అబద్ధం. రైట్ అండి హేమకుమార్ గారు, సబ్జెక్ట్ అది వేరు, సబ్జెక్ట్ వేరు. హేమకుమార్ గారు మాట్లాడిద్దాం. హేమకుమార్ గారు ప్లీజ్ మాట్లాడిద్దాం ఒకసారి, ప్లీజ్ అది మనం తర్వాత మాట్లాడిద్దాం. ఒకటి కాబా శ్రీనివాసరావు గారు టీడీ ఒక్కసారి ప్లీజ్. హేమకుమార్ గారు దయచేసి ఒక్క నిమిషం ఉంటారా ప్లీజ్? ఒకసారి మళ్ళీ మనం చర్చిద్దాం, చాలా ఉంది మాట్లాడదాం ప్లీజ్. ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు ఈ రోజు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారు కానీ గోదంట మాధవ్ గారి మీద మహిళలు రిపోర్ట్ ఇవ్వలేదు. రైట్, ఓకే మాధవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం ప్లీజ్. తప్ప ఇక్కడ శ్రీనివాసరావు ఒక్క నిమిషం ప్లీజ్, మీరిద్దరే కాదండి, ఇంకా ఇద్దరు గెస్టులు మాట్లాడాలి. హేమకుమార్ గారు దయచేసి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి టీడీపీ గెస్ట్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరావు గారు ఒక్క పాయింట్, ఇక్కడ క్రమశిక్షణ గల పార్టీ మా పార్టీ టీడీపీ అని చెప్పుకుంటుంటారు. అందులో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూసాం, దాదాపు 1 కాదు 2 కాదు దాదాపు 4 నుంచి 5 మంది ఎమ్మెల్యేల పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని ఏంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్లా సీరియస్గా తీసుకోవట్లేదా ఏంటి? మనం చూసాము తిరువురు ఎమ్మెల్యేది ఒకటి మనం చూసాము, అదేవిధంగా కొలకపూడి శ్రీనివాస్ చూసాం, అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యేది మహమ్మద్ నజీర్ది ఆరోపణలు ఎదుర్కొన్న చూసాం, మరొకటి ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవిది మనము చూసాం, అదేవిధంగా సత్యవేడి ఎమ్మెల్యే లేటెస్ట్గా మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ది. ఏంటి ఇలా ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎందుకు అంటే ఒక భయం లేకుండా పోతుందా ఏంటి? గతంలో మనం చూసాం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1-2 చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు ఈ స్థాయిలో సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు వీళ్ళపైన? నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి తప్పులు ఎవరైనా చేయాలంటే భయపడే స్థితికి రావాలి. ఆ రకంగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకోవట్లేదు? రాజేష్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది. అట్లాగే మా ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారాలు. మరి ఏదైతే మీరు ఈరోజు నిన్న జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి గారి మరి ఆయన మీద ఈరోజు డిబేట్ పెట్టారు, ఒక తెలుగుదేశం పార్టీ ప్రస్తావన ఈరోజు పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక
ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు కానివ్వండి, ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలంలో కానివ్వండి, ఒక క్రమశిక్షణ కళ పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. కరెక్టే. ఒక మహిళలకి గౌరవించే పార్టీ ఏదన్నా ఈ భారతదేశంలో ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మనం ప్రూవ్ చేయటం కాదు, ప్రజలు ప్రూవ్ చేశారు దీనికి. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఈ మహిళలందరికీ రక్షణ జరుగుద్దో, మరి వాళ్ళందరికీ ఎవరికైతే న్యాయం జరుగుద్దో అని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో గోరంట్ల మాధవ గారి మీద కానివ్వండి, లేకపోతే మరి ఆ రోజు అంబటి రాంబాబు గారి మీద కానివ్వండి, ఇంకొక ఎమ్మెల్సీ మీద కానివ్వండి, ఇంకో వేరే ఎమ్మెల్సీల మీద కూడా ఎందుకు కంప్లైంట్లు ఆడవాళ్ళు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అట్లాగే అవునండి, అందుకని మీకు అధికారం ఇచ్చారు కదా. మీరు 5 సంవత్సరాలు చూశారు కాబట్టి మీరు మహిళలకు రక్షణ లేదని చెప్పేసి మీ కూటమికి మీకు అధికారం ఇచ్చారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, ఇక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది కదా. కాదు సార్, మహిళల మీద అంత ప్రేమ పుట్టుకొస్తే తన చెల్లికి ఏం చేశాడు సార్, తన తల్లికి ఏం చేశాడు సార్, తన బాబాయికి ఏం చేశాడు సార్, తన చెల్లికి ఏం చేశాడు సార్. ఎందుకంటే ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తూ తీర్పిచ్చారు. ఇంకా ఈ రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ గురించి డిబేట్ లో తీసుకురావడం కూడా చాలా కరెక్ట్ కాదు. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మహిళలు ఒక ఎమ్మెల్యే మీద వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారంటే, లేకపోతే మీద కంప్లైంట్ ఇస్తున్నారంటే ప్రజలకు మహిళలకి దయచేసి మీరు మళ్ళీ మాట్లాడరు. శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి ప్లీజ్ మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. మళ్ళీ నేను మీకు ఇస్తాను. మీరు వాళ్ళు చేసిన ఆరోపణలపై మీరు మాట్లాడదురు. దయచేసి మాట్లాడిద్దాం శ్రీనివాసరావు గారు. ప్లీజ్ కంటిన్యూ అండి. శ్రీనివాసరావు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అధికారులు కూడా ఎక్కడైతే ఇలాంటి కంప్లైంట్లు వచ్చినాయో ఎవరిని ఉపేక్షించి ఊరుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయం పక్కన ఉంటుంది, మహిళల పక్కన ఉంటుంది. దాంట్లో ఎటువంటి రాజీ లేకుండా ముందుకెళ్లే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీద ఆ రోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆ రోజు రోజా మాట్లాడిన వ్యక్తులు ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అసెంబ్లీలోకి వచ్చి పక్క నవ్వుకున్నాడు. కానీ ఒక మహిళల మీద, ఈ రాష్ట్రంలో ఒక మహిళల మీద మాట్లాడుతుంటే ఎందుకని ఖండించారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇప్పటికైనా ప్రజలు తీర్పిచ్చారు. ఇలాంటి డిబేట్లు, ఇలాంటి విషయాలు తీసుకురావడం కూడా బాధాకరమైన విషయం. ఈ మహిళలకి భద్రత కలిగించేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో. ఇప్పుడు ఒకటండి శ్రీనివాసరావు గారు, ఆ మహిళ మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఆమె గత 2 నెలలుగా న్యాయం కోసము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, ఎస్పీ కార్యాలయానికి తిరిగారు. చివరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వినతి పత్రం ఇచ్చుకున్నాను, కానీ న్యాయం జరగలేదంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి ప్రభుత్వ నాయకులు, అట్లాగాని ఈ రోజు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఆయన ఇంటి ముందు ఒక మహిళని నిర్బాధ్యంగా ఆ రోజు రేపు చేస్తే ఆ వ్యక్తులను ఏం చేశారు, ఎంతమందికి ఆ రోజు ఆడపిల్లల బాధితురాలకు న్యాయం చేశారో చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి ఆడపిల్లలకు భద్రత, మహిళలకు భద్రత అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. రాజేష్ గారు, ఇలాంటి మరి రాబోయే కాలంలో మా ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, నేనైనా సరే ఒక కార్యకర్తగా తప్పు చేశాడు అంటే మీరు చూస్తా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద ఆ రోజు ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే మా పార్టీ వ్యక్తిని చూడలా, తీసుకెళ్లి జైల్లో పెట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇది తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ. దయచేసి ఎటువంటి పార్టీ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, నేనైనా తెలుగుదేశం పార్టీ ఎక్కడ మహిళలకు అన్యాయం చేస్తారు. లోకేష్ గారు అంతకంటే ఎక్కువ ఆయన ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందు స్పందించే వ్యక్తి లోకేష్ గారు. కరెక్టే. కానీ శ్రీనివాసరావు గారు నిన్నటి ఇష్యూకి ఎట్లా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకు ఈ రోజు మీ పైన కూడా వస్తుంది కదా. ఈ శ్రీధర్ది ఇష్యూ గురించి ఏం మాట్లాడతారు మీరు? సార్, నేను అదే పెడుతున్నా. శ్రీధర్ గారి అన్యాయం చేస్తే మహిళా సంవత్సరం నుంచి వేధింపులకి ఎక్కడికి వెళ్ళారని మేము అడుగుతా ఉన్నాం సార్. శ్రీధర్ గారు నిజంగా అన్యాయం చేస్తే దాని మీద మా పార్టీ అధినాయకత్వం ఈ రోజు కమిటీ అయిపోతా ఉంది. అది శ్రీధర్ గారు తప్పు అయితే శ్రీధర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే తప్పుడు రిపోర్ట్లు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈ రోజు తప్పుడు ఈ రోజు మార్పింగులతో ఈ రోజు రకరకాల మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు రాష్ట్రానికి నేర్పిందంటే ఫేక్ రాజకీయాలు, ఫేక్ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు దీని మీద. ఎటువంటి అనుమానం వద్దు. మా శ్రీధర్ గారు తప్పు చేసినా గానీ పార్టీ దాని మీద ఎటువంటి క్రమశిక్షణ తీసుకుంటారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రసాద్ గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి?
ఇందులో వీళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రసాద్ గారు. ఇప్పుడు ఈ ఏఐ జనరేట్ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కొన్ని వస్తున్నాయి కదా, అట్లా ఏమన్నా సృష్టించారనేది ఒక అనుమానం జనసేనలో. అందుకనే ఒక కమిటీ వేశారు. ఇది ఎంతవరకు ఏంటి అనేది. ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే శ్రీధర్ ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చేసుకున్నారు. ఒక ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు. అంతే. గతంలో గోరంట్ల మాధవ దర్శనం, ఇప్పుడు ఈ అరవ శ్రీధర దర్శనం. ఈ పనికి మనల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాప్రతినిధులకి ఎన్నుకుంటే వీళ్ళు చేసే పోయే కాలం పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను. ఆడపిల్లల మాన ప్రాణ రక్షణకి మా ప్రభుత్వం అన్న మాట కన్నా 30,000 మంది ఆడపిల్లలు గాయమైపోతే నేను నా ప్రభుత్వం నెక్స్ట్ ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ఉపేక్షించమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ మా కుసుంకుమార్ గారు విన్నారో లేదు, ప్రేమ్ కుమార్ గారు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది ప్రభావితమై 124 స్థానాలు పట్టం కట్టిన దగ్గర ప్రభావితమైన ప్రజలకి నిజంగా సముచిత న్యాయం జరుగుతుందో లేదా అంటే శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. కాంప్రమైజింగ్ లో స్పెషలిస్టులు తెలుగుదేశం వాళ్ళు. మీరు గతంలో చూడండి, వనజాక్షి విషయంలో చాలా బ్రహ్మాండంగా కాంప్రమైజ్ చేశారు. ఏది ఆడపిల్ల ఎంఆర్ఓ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే ఏదైతే చింతమనేని గారు చేసిన దానికి కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడికక్కడ పాసిఫికేషన్ అయింది. కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టి చేసిన దౌర్భాగ్యం పరిస్థితి నుంచి తీర్పోక మునిపై ఇంకొక ఇన్సిడెంట్ అదే పునరావృతమైనా సరే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి దిక్కులేదు. తర్వాత విద్యాశాఖ మంత్రి గారి పర్యవేక్షణలో ఇవాళ ఒక ప్రిన్సిపల్ గారికి కోన రవికుమార్ గారు కానీ, లేదంటే మీరు ఏ ఎమ్మెల్యేనే తీసుకోండి, ఒక విజయనగరంకు చెందిన ఒక మినిస్టర్ గారి పిఏ ఆ పనికి మాలిన ఏదో చేసిన పనికి ఆడపిల్ల మీద ఇంకా చర్యలు. రెండోది ఇవాళ గుంటూరులో ఉన్న ఒక ఎమ్మెల్యే పరిస్థితి. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ మీరు అదంతా గమనిస్తుంటే నేను పెద్ద పండక్కి సంక్రాంతి సంబరాల నేపథ్యంతో ఒక మంత్రి గారు లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏలు ప్రవర్తించిన ఆడపిల్లల పట్ల వీళ్ళకి ఏ విధమైన కమిట్మెంట్ ఉందో ఆడపిల్లల పట్ల సమాజంలో ఒకసారి వాళ్ళని అంతర్ప్రక్షాళన చేసుకోమనండి, ఆత్మ పరిశోధన చేసుకోమనండి. అంచేత సూక్తులు బ్రహ్మాండంగా చెప్తారు. చదువుకుని ఏడిస్తే ఏ టెక్నాలజీయో వాళ్ళకాడో కాదు, ఫస్ట్ వాళ్ళ అమ్మగారు ఎందుకు కంప్లైంట్ చేసింది ఫస్ట్ అది చూడండి. బీయింగ్ ఏ జర్నలిస్ట్, మీరు కూడా రాజు గారు మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఫస్ట్ వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ చేశారు, రైటో రాంగో అని. తర్వాత ఈవిడ ఒక ఆడపిల్ల, తన మానం కన్నా ఇంకంతకన్నా పవిత్రమైనది ఏమి ఉండదు ఆడపిల్లకి. అలాంటిది ఆవిడ బయటకు వచ్చి సంవత్సరంన్నర బట్టి అతనితో లివింగ్ రిలేషన్షిప్ అనో లేకపోతే మీరు ఏదైనా అనండి, నన్ను మానభంగం చేశాడు. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వెరీ క్లియర్. ఆడపిల్లతో మీకు ఇష్టమై ఏదైనా చేస్తే దానికి ఏమి ఆక్షేపణలు లేవు. ఇష్టమై ఆక్షేపణ లేని దగ్గర కూడా ఆక్షేపణ క్రియేట్ చేసే అంత పరిస్థితి ఉంటే వాళ్ళ ఆయన గారు ఇంటర్వ్యూ ఒకటి వినండి. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యర్ క్యారెక్టర్, కానీ మీలా నాలాగా ఆ అమ్మాయి ఏమి ఇల్లిటరేట్ కాదు, అమ్మాయి చాలా బాగా చదువుకుంది, ఓ టీచర్ వృత్తి చేస్తుంది ఇంచుమించుగా గవర్నమెంట్ సెక్టర్ లో, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. మీరు వినండి ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా విత్ యాక్సెంట్. అండ్ ఇవన్నీ మనం గమనిస్తే ఇవాళ మీకు ఒకటి చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది నుంచి అలా ఆదిమూలం దగ్గర నుంచి చిత్తూరులో దరిద్రం మొదలైంది. వీళ్ళు కంటిన్యూస్ గా పాసిఫికేషన్స్. ఇందాక ప్రేమ్ కుమార్ గారు బాగా చెప్పారు, కిరణ్ రాయలు ఉదంతం. సార్ మీకు ఒకటి చెప్తున్నాను, పార్టీ పరంగా మీ పార్టీ అతని మీద పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పింది. దగ్గరగా ఉండమని తర్వాత ఎక్కడైనా మీకు పార్టీ గజిట్ ఏమని ఇస్తే చెప్పండి సార్, మేము కూడా అప్డేట్ అవుతాం. అలాగే ఈయనకి కూడా దే హావ్ టేకెన్ హిమ్ యాజ్ గ్రాంటెడ్. ఇవాళ ఎమ్మెల్యే గారికి దూరంగా ఉండండి అని చెప్పడం, తర్వాత ఏమవుతుందో కాలగర్భంలో సమసిపోయే సమస్యలు అది వాళ్ళకు ఉన్న అంతర్గతంగా. ఇవి మీరు ఒకటి గుర్తుంచుకోండి, పాసిఫికేషన్స్ తో మీరు జస్టిఫై చేసుకుందాం, ఈ కాంప్రమైజ్ చేసుకుంటూ జీవితాలు కాదు ఎత్తిరేద్దాం అంటే మా అయితే ఇంకో 3-4 ఏళ్ళు. ఈ ప్రజాబాహుళ్యాల్లో ప్రజలకి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గతంలో అంబటి రాంబాబు గారు మీరు చెప్పిన పేర్లే నేను చెప్తున్నాను, గోరంట్ల మాధవ్ కానీ అయితే కొడాల నాని కానీ వంశీ కానీ ఇవాళ ప్రజాబాహుళ్యాల్లో గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు. ప్రజలకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు, కానీ గుడ్ గవర్నెన్స్ ప్రాస్పెక్ట్ లో మీరు 5 సంవత్సరాల పాటు ఏం ఉద్ధరిస్తున్నారు అన్నది ప్రశ్న. తర్వాత పుచ్చకాయలు అంటే బోధాలు తడుకున్నట్టు 3 రోజుల క్రితం ఇవాళ హరిప్రసాద్ గారు ఇచ్చిన నోట్ చూడండి. ఇవి అంతర్గత సమస్యలు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీరు కోత్యాశాలు పిచ్చి వేషాలు వేస్తుంటే ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, నేను మీరు పనికిమాలిన పనులు చేస్తే మా అయితే టీవీ వాళ్ళు నన్ను బాగా గడి చేస్తారు, లేకపోతే మీలాంటి వాళ్ళు అసహించుకుంటారు, ఇక్కడితో అయిపోద్ది. కానీ ఇది ప్రజాభావాలలో ప్రజలు ప్రతిష్ఠించుకున్న ఒక ఎమ్మెల్యే, ఆయన 5 సంవత్సరాల పాటు ఆ టెన్యూర్ ఆయన జస్టిఫై చేయాలి. ఆ నియోజకవర్గంలో ఏ కోతి పనులు చేసినా సరే ఆయన మళ్ళీ రీకన్సిస్టం లేదు మన దగ్గర. పార్టీ ఇవాళ ఫస్ట్ ప్రయారిటీలో 3గురితో కమిటీ వేసింది. ఇవాళ ఇది పండగలు పాసినాడ ఆ 3గురితో ఏం చేయాలిస్తారు, ఏ వీడియో ఇంకా ఆల్లే సూర్యులే కొడుకుబారి సౌనంగా అన్నట్టు ప్రేమ్ కుమార్ గారు ఏమి కాకుండా చెప్పేస్తారు ఏ వీడియో అని. దొన్నపోతలో బట్టలిప్పి కనబడుతుంటే ఎమ్మెల్యే కళ్ళు కాకలు ఎత్తుకెళ్ళి ఒక్కొక్కరికి ఈ బట్టలిప్పుకున్న వీడియోలు ఎందుకు? ఒక ఫ్రెండ్కే నేను వీడియో పంపిస్తాను, బట్టలిప్పి పంపిస్తాను నేను. ఈ మాకేం పాపం చేసాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు? గతంలో గోరంట్ల మాధవ్ గారి దరిద్రం, ఇప్పుడు ఈ దరిద్రం. నేను ఊరుకుంటున్నామన్నా, మాకేం చేత కదన్నా. ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల హితాన్ని కోరుకునే ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పినప్పుడు
వీళ్ళకి బాధ్యత ఉండక్కర్లే. పోని జగన్మోహన్ రెడ్డి ఏమైనా కబుర్లు చెప్పాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కబుర్లు చెప్పారా? ఓహో బేగాలపై ఎన్ని కబుర్లు చెప్పాడు. ఆడపిల్ల పక్క కన్నెత్తి చూడాలంటే తోలు తీసేస్తాను, మొన్న మూలికలు అమ్ముకున్నాడు కత్తి ఇచ్చాడు కదా, ఇది ఇచ్చి పొడి చేస్తాను, ఇలాంటివన్నీ చెప్పింది ఎవరు? నేను కాదు కదా. కనీసంలో కనీసం జనసేన ఎమ్మెల్యే కదా అక్కడ పిలిచి చెప్పు తీసి కొట్టిడా ఆ పిఏకి? నా ఎమ్మెల్యేలు నా పరిధిలో ఈ పెద్ద పండక్కి పిచ్చి పిచ్చి వేస్తారు ఆడపిల్లల బట్ల ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆయన దగ్గర నుంచి? అప్పుడు చెప్పండి. ఇది ఏది ఉపేక్షించడు ఈయన. ఒక అధ్యక్షుడి పదవిలో ఉన్నప్పుడు తన 21 మంది ఎమ్మెల్యేల పట్ల కనీసం అట్లీస్ట్ ఈ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ స్టాండ్స్ అని. ఇంకా ఏటి లేకుండా మావాడు అచ్చని పచ్చపోస కొట్లిప్పు కనబడుతుంటే ఇంకా అచ్చని పచ్చపోస నాకు అర్థం కదా. స్పందించాల్సి ఉండే అమ్మాయి కంటిన్యూస్ గా తను ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తన్ని తాను హ్యూమిలేట్ చేసుకుంటాం సార్. అమ్మాయి ఒక అబార్షన్ చేసుకున్న విషయం ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసి పడేస్తున్నాం. ఓ తల్లి స్థానంలో ఉన్న జన్మనిచ్చేదానికి ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తారో మనకు ఎవరికి తెలియదా? మనందరం కూడా అమ్మ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇదెక్కడండి నాకు అర్థం కాదు. సమాజంలో వృత్తి చేసిన వాళ్ళు కూడా మనం ఏలెత్తి మాట్లాడడానికి కూడా అర్హత లేని సమాజంలో మనం ఉన్నాం. ఎందుకు మాడాలి అసలుకి? మరి ఇష్టారాజ్యంగా ఒక చాటింగ్ తో వ్యవహారం స్టార్ట్ అయ్యి టెలిగ్రామ్ దగ్గర ఇవన్నీ చెప్తున్నప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బయటికి తీయండి, మాకు అవసరం లేదు అవన్నీ. కానీ ప్రజాబాహుళ్యంలో వీళ్ళని నిలబెట్టి ఎండబెట్టి కడగవలసిన బాధ్యత ఉంది. కాదు ప్రసాద్ గారు, ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం ఆ మహిళకు ఆ స్థాయిలో అన్యాయం జరిగి పోలీసు ఎస్పీ కార్యాలయానికి వెళ్తే కూడా నా కంప్లైంట్ తీసుకోవట్లేదు అని చెప్తుంది. అందులో వాస్తవం ఉందనుకోవచ్చా? ఎందుకంటే చిన్న పోలీసు అయితే అన్యాయం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకొని చర్యలు తీసుకుంటారు. అలాంటి ఎస్పీ కార్యాలయానికి వెళ్తే కూడా పట్టించుకోలేదు అంటుంది. మీకు వచ్చి చెప్తాను, అనంతపూర్లో ఒక మానసికంగా ఎదగని ఒక అమ్మాయి పిల్లల అభంశోభం తెలియని అమ్మాయిని తెలుగుదేశం పరంగా 13 మంది ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని మానభంగం చేస్తే దిక్కులేదు ఇప్పటికి. దాని మీద ముచ్చుమర్రి కట్టిన అమ్మాయిని ఇప్పటికి పట్టుకోలేపారు. ఏం జరిగిందో ఇప్పటికి తెలియదు. సుగాల ప్రీతి విషయంలో నిరంతరం ఎలక్షన్ ఇంజనీరింగ్ కి దాని ఎంత బ్రహ్మాండ పనికొచ్చిందో వైఎస్ఆర్సీపీకి వర్సెస్ జనసేనను చూసుకుంటే న్యాయం చేసిన వైఎస్ఆర్సీపీని కూడా ఎండగట్టుకుని ఏం విధంగా ప్రక్షాళించబడిందో చూసుకోమనండి ఒకసారి. నెక్స్ట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఎన్ని దుర్ఘటనలు. ఇది గాక కడపలో మహానాడు తర్వాత ఒక అభంశోభం తెలియని ఒక చిన్నపిల్లలకు మానభంగం చేస్తే ఇవాళకి సముచిత న్యాయం లేదు. ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల పట్ల. కోన రవికుమార్, నజీర్ ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆదిమూలం దగ్గర నుంచి మొదలైన దరిద్రాలన్నిటికీ ఎక్కడికని అంతు. ఏదైనా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారా? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పటి నుంచే ఈ సాంప్రదాయం మొదలైంది అంటున్నారు సార్. ఏ సాంప్రదాయం మొదలైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ చేయలేదని నీళ్ళు చేయకుండా కూర్చుంటారా? ఇది చెప్పండి, ఇదే సమాధానం చెప్పండి, నాకే నష్టం లేదు. అవును, ఆమె నిన్నటి నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో మాట్లాడుతుంది. నాకు ప్రాణభయం కూడా ఉందని చెప్పేసి చెప్తుంది. దీనిపైన ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ లేదంటే అతనిపై చర్యలు తీసుకుంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు ఈ రోజు వరకు. 2 విషయాలు చెప్తాను సార్ మీకు రాజ్ గారు. ఇప్పుడు తనకి ప్రాణహాని ఉందని చెప్పి హైదరాబాద్ పరిగెట్టుకు వచ్చి మాట్లాడుతుంది. ఒకటి పక్క తీద్దాం కాసేపు, మంచో చెడో కాసేపు మాట్లాడుతుంది. ఇవాళ మీకు విజయనగరం ఉత్తరాంధ్రలో జరిగిన ఒక ఎమ్మెల్యే పిఏ చేసిన దాష్టికానికి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ అమ్మాయి మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి. వాడిని పిలిచి ఏమైనా ఎంక్వైరీ చేశారా? ప్రజలకు సమాధానం చెప్పనండి. ప్రిన్సిపల్ గారు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఆవిడ మీద ఇవాళ సక్రమైన చర్యలు ఏమున్నాయి ప్రభుత్వం పరంగా చెప్పండి. ఎక్కడికక్కడ నిలువరించబడి ఎవరన్నా ఆయన గుంటూరు ఎమ్మెల్యే అది ఎంత బహిర్గతమై ఎంత చర్చలు జరిగాయి? దాని అవుట్కమ్ అని చెప్పమనండి. పాసిఫికేషన్ సార్ మాకు కావాలి. శ్రీనివాసరావు గారు చెప్తున్నారు కదా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి మేము. ప్రసాద్ గారు ఒక పాయింట్ చెప్పండి. ప్రసాద్ గారు మీరు అన్నట్లు ఇన్ని మీరు తీసుకొచ్చారు. ప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు ఇన్ని తీసుకొచ్చారు, మరి ఎందుకు కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు? స్పందించరండి, వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? ఇవాళ మీరు ఆవు చేలో మేస్తే దూడలు గట్టును మేస్తుందా? ఇది ఉరిమింది సామెత. అందరి దగ్గర లోపాలు ఉన్నాయి. వాళ్ళు తిరిగి తెలుగుదేశం అడుగుతారు ఆదిమూలం సురేష్ మీద ఏం చర్య తీసుకున్నావు, నజీర్ మీద ఏం చర్య తీసుకున్నావు, కోన రవికుమార్ మీద ఏం చర్య తీసుకున్నావు జనసేన అడుగుతుంది. మీరు మేము చేసాం కాబట్టి మీరు చేస్తారు పని పాలంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు గమ్ము నుండి నువ్వు చేసింది రైట్ నేను చేసింది రైట్ వీళ్ళకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుని తిరుగుతున్నారు. మొదల్లోనే తుంచుంటే ఆదిమూలపాడికే ముందు 2 టెంకు జల్లలు కొట్టుంటే ఈ రోజు ఈ దరిద్రం ఉండకపోయింది. అలా చేశారు కదా. అసలు నాకు అర్థం కాని విషయం గోరంట్ల మాధవ విషయంలో ఎవరు కంప్లైంట్ చేశారు? ఇది హ్యూజ్ డిబేట్ అయింది. అవును, హ్యూజ్ డిబేట్ అయింది. నేను కాన్ఫ్లిక్ట్ చేయట్లేదు. అది వాడు మనకి బట్టలు ఇప్పి చూపించడం ముమ్మూర్తుల దరిద్రం. నేను ఒప్పుకోను కూడా, తప్పది. కానీ ఇదే మేమేమైనా అచ్చని పచ్చపోతే అరవసరం ఇదే గొడ్లిప్పి మాకెందుకు దరిద్రం? నాకు అర్థం కాదు. తెల్లారు ఇచ్చాడు ఏమో భగవంతుడా దర్శనం చేసుకుని మేము డిబేట్లు మొదలెట్టడానికి. నేను కాదు, నాకన్నా పెద్దవాళ్ళు మా మాస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, అందరికన్నా వయసులో పెద్ద ఉన్న శ్రీనివాస్ గారు, మేమే పాపం చేసాం సార్. నాకు అర్థం కాదు. కుసుమ్ కుమార్ రామ్ కుమార్ గారు అయితే ఆబ్లిగేషన్ తప్పదు పార్టీ పరంగా ఆయన ఎత్తికేసుకోలేదు. వయసులో ఆయన కూడా పెద్ద ఆయన. ఏది మాకేంటి పాపం?
ఎందుకు ఈ దరిద్రాన్ని భరించాలి? హేమకుమార్ గారు, ఇక్కడ ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్లు గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే అది బాగా సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నాయండి. ఒక మహిళ పైన కన్నెత్తి చూస్తే మాత్రము ఏ రకంగా ఉంటుందనేది ఆయన చేసిన డైలాగ్స్ అవన్నీ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపైన స్పందిస్తే బాగుండేది, ఎందుకంటే మీ అధ్యక్షులు గారు కూడా మరి ఎందుకు దీనిపైన మౌనంగా ఉన్నారు అనేది. సార్ ఇది నిజ నిర్ధారణ తెలుసుకోవచ్చు సార్. మేము కూడా ప్రసాద్ గారు మీరు మాట్లాడారు, మీకు తెలిసి మీరు చెప్పారు, అదెందుకో నాకు అర్థమే కాదు. నేను మాట్లాడేటప్పుడే మీరు ఏదో నన్ను డిస్టర్బ్ చేస్తారా, లేకపోతే నన్ను ఏదైనా ఒక టార్గెట్ చేస్తున్నారా, కామెంట్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదైతే అడిగారో ఐ వాంట్ టు సే ద ఆన్సర్. ఇక్కడ జరిగింది ఒక మహిళకు జరిగిందంటే మీరు ఎంతో పార్టీలు అంటగట్టలేదంటే ఇక్కడ ఒక మహిళకు జరిగిందన్న విషయాన్ని మేము ఆలోచించి మాట్లాడుతున్నాం. ఎట్టుకొట్టారు మాట్లాడడానికి కాదండి, మనం ఇంట్లో చెప్పులు తెలిస్తే కూడా మనం కూర్చునేసాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం కదా. ఒక వ్యక్తి ఈ రోజు ఇంతమంది ప్రజాస్వామ్యం మాట్లాడేస్తారు, పవన్ కళ్యాణ్ గారు అది యాక్షన్ తీసుకోరా, ఆయన మాట్లాడలే, మీడియా మాట్లాడేస్తారా, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా, మీరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ రోజు స్పీకరు ఆయన మా పొందిన పార్టీలో చేస్తాడు, నిజంగా తప్పు చేస్తుంటే శిక్షణ పడతాడు, దాన్ని ఎందుకు ఊరికే మీరు దాన్ని పార్టీ ఇక్కడ ఒక హేమకుమార్ ఇక్కడ ఒక పాయింట్ దయచేసి మీరు కొంచెం నిదానం. మీరు అన్నట్లు ఓకే నిజ నిర్ధారణ కమిటీ వేశారు అనేది మీరు అంటున్నారు, ఓకే ఇది మీకు అనుమానం. ఇక్కడ ఆ మహిళ 2 రోజులుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ అతను కలిశాను, ఏ టైంలో కలిశాను, ఏ టైంలో అతను చాటింగ్తో సహా ఉన్నాయి, అతని వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఎవిడెన్స్ అన్నీ కూడా బయట పెట్టంటే మీరు ఆ మహిళ మాట్లాడిన మీరు నమ్మట్లేదా ఇప్పటికీ? సార్ ఓకే సార్, నేను ఖచ్చితంగా ఓకే జరిగిందని సరే మీరు అందరం అనుకుంటాం సార్. మహిళే కదా ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయిలు ఎంత తప్పు ఉంది, ఒక్క చేత్తో కొడితే తప్పట్లు కావు సార్, 2 చేత్తో కొడితే తప్పట్లు వస్తాయి సార్. ఆ అమ్మాయి తప్పు కూడా వాళ్ళు ఇందుకు మా మిత్రులే చెప్పారు, శ్రీనివాసు గారు ఏం చెప్పారు అనుకుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి వాళ్ళ అమ్మ ముందరే తనతో పిలిచిన ఎమ్మెల్యే ఏంటంటే ఎంతవరకు చదువు ఉంటే ఆమె తెలుస్తుంది, 2 పక్కలా ఉంటే 2 చేతులతో కొట్టేనే తప్పుడు వస్తుంది సార్, ఊరికే ఒక చేతితో కొట్టే తప్పుడు రాదు, ఊరికే ఉంటేనే ఒక పడింది నిందా మేమేమైనా దాంట్లో మేము నడిపించుకొస్తున్నామా, మేము చూసిన దాని ప్రకారం దాంట్లో చెప్పాను నేను, ఆ విధంగా దాని కమిటీ వేసాం, నిజ నిర్ధారణ జరుగుతుంది. ఒకటే ఆయన ఏదో పోయి నేరుగా పోయి బలవంతం చేసినాడు, బలాత్కారం చేశాడు, ఆయన ఏదో మేము తప్ప ఎరకేసుకొని వచ్చే నేను తప్పే చేయలేదు అని తెలిసిన విషయం మేము మాట్లాడలేదు. ఇక్కడ ఏం జరిగింది విషయం, అతను కూడా ఒక ఎమ్మెల్యే ఇలా గబక్కని పోయేసి అతను ఒంటరిగా వచ్చాడంటే ఒక గన్మ్యాన్ లేకుండా ఒక పిఏ లేకుండా ఏ ఎమ్మెల్యే బయట పోయే చరిత్రలు దాఖలాలు అయితే ఉండవు. దాన్ని కూడా మనం ఒకసారి చూడాలా, ఆలోచించాలా, ఆలోచించి అడుగు వేయాలా. అతని మీద నిందపడింది అనుకోండి, అతను కూడా ముఖ్య క్యారెక్టర్ చేయడం కాదు కదా, అమ్మాయి కూడా తప్పు వెళ్తుంది చూడాలా. మేము ఇప్పుడు అమ్మాయి తప్పు జరిగింది, దాన్ని వెనకేసుకోవట్లేదు. సబ్మిషన్ మీకు వచ్చిన సబ్మిషన్ ఆడపిల్ల తప్పు అన్న దాంట్లో మీరు నేను కాదు సార్. వ్యవస్థలో ఎలా ఉంటాయంటే ఆడపిల్ల తన మీద అఘాయిత్యం జరిగిందన్న ప్రాస్పెక్టివ్ చూస్తారు. అమ్మాయి వృత్తి గురించి కూడా చెప్తున్నాను ఇందాక నుంచి, తను బయటకు వచ్చి బహిరంగంగా తనంతా తను చెప్పింది నా మీద ఈ అఘాయిత్యం జరిగింది. తీసుకెళ్ళి పోతే బయటకు వచ్చి ఎందుకు చెప్పలేదు? ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఆ అమ్మాయి మీరు అన్నట్లు హేమకుమార్ గారు దయచేసి ఒక నిమిషం మీరు అన్నదాన్ని నేను ఒకటి ఇస్తాను. దాంట్లో మ్యారేజ్ ఎప్పుడైతే మీ ఎమ్మెల్యే గారు చేసుకోవాలన్న దగ్గర నుంచి కాంట్రవర్సీ స్టార్ట్. ఎగ్జాక్ట్లీ ఎన్ని అబార్షన్లు చేసినా నష్టం లేదు. ఇప్పుడు ఒకటి ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. హేమకుమార్ గారు దయచేసి అక్కడ ఆ అమ్మాయిని మీరు తప్పు పట్టకండి. ఎందుకు అంటే చేయిస్తున్నా అంతే తప్పే. ఈరోజు ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు ఆ అమ్మాయిని ఒంటరిగా తీసుకెళ్లారు, ఆ పక్క రోజు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిందో ఆ పెట్టున్నాడు కదా, ఆ అమ్మాయి ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతున్నది, దాన్ని ఎత్తుకొచ్చి ఈరోజు హేమకుమార్ గారు ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకో. హేమకుమార్ గారు దయచేసి ఒక్క నిమిషం. మంచిగా ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో జరిగినప్పుడు ఇది థర్డ్ పర్సన్కి ఎవరు తెలియదండి, ఇది ఎప్పుడు బయటకు వస్తుంది? ప్లీజ్ ఒక నిమిషం. ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది, ఒక నిమిషం. ఏ అమ్మాయి ఏం చెప్తుంది? తర్వాత లోపరుచుకున్నారు.
ఈ రోజు దేశం గురి చేయాలంటే సార్ అవన్నీ మాటలు కాదు సార్. ప్రతి ఒక్కటి నేను ఇప్పుడే చెప్తున్నా, మా పార్టీ మహిళల పట్ల గౌరవం ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. మీరేంటంటే ప్రతి ఒక్కటి సార్ మీ ఆ అమ్మాయిని ఎలా శిక్షించారో కొట్టినట్టు కనబడింది. ఇంకేంటి సార్ మీరు సమర్థిస్తారు? జనసేన మీరు మాట్లాడి ఎందుకు చెప్పండి మీరు సార్ సార్ ఒకటి చూడండి రాజేష్ గారు, ప్లీజ్ చెప్పండి. ఎప్పుడైనా డిబేట్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఏ సమాధానం ఇస్తున్నాడో మనం పేషెన్స్ గా Exact. మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకుంటూ వాళ్ళని కాంప్రమైజ్ చేద్దాం అంటే ఎట్లా? అది కాదు అది ప్రసాద్ గారు కొంచెం హేమకుమార్ ఒక్క నిమిషం ప్రసాద్ గారు. మీరు డిసైడ్ చేస్తారు కాదు కదా, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇక్కడ ఏం చేస్తారు మీరే కళ్ళ చెప్పేటట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక క్యారెక్టర్ పర్లేదు హేమకుమార్ గారు నేనేమంటున్నా, హేమకుమార్ దయచేసి ఒక విషయము మీరు ఆవేశపడకండి. నేనేమంటున్నా, మీరు అన్నది కరెక్టే. 1.5 ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. హేమకుమార్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్ వినండి. అమ్మాయి విషయము మనం మాచి కుచి మాట్లాడాలా? గబక్కని ఆ అమ్మాయి కూడా ఎంతో కొంత వాళ్ళిద్దరి మధ్యలో లేనిదే అంత ఇదిగా ఇన్ని రోజులు గమ్మునే గోప్యంగా ఉండుకునేసి ఈ రోజు బయటకు వచ్చిందంటే, ఇందాక ఎవరో మిత్రులు మన ప్యానల్ లోనే చెప్పారు, అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటి ఎమ్మెల్యే ఇంటి తలుపు పెట్టింది. ఏం ఆశామాషి మామూలు కామన్ మ్యాన్ కదా, ఎమ్మెల్యే ఇంటి తలుపు పెట్టిందంటే ఆ అమ్మాయి కూడా ఎంత ఇదో ఒక్క పాయింట్ చెప్పినట్టు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎక్కడో మ్యారేజ్ కదా పొచ్చుకిందో ఏదో తెలీదు. అక్కడ జరుగుతున్న విషయం మిమ్మల్ని మీరు చెప్పిన విషయాన్ని నేను వ్యతిరేకించట్లేదు, అతను సమర్థించట్లేదు. లెటర్స్ మేము కమిటీ వేశాం, ఎందుకంటే అతని వ్యక్తిగత దీన్ని కూడా పార్టీకి ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమిటీ వేశాం, దీంట్లో నిజంగా ఇప్పుడు కమిటీ వేశాం, అతని పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండమని చెప్పని ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు. మా కార్యక్రమాలు మేమేం చర్యలు తీసుకోవాలో ఆ రోజు ఏదైతే కిరణ్ రాయల గురించి మాట్లాడిన విషయాలు కూడా ఇప్పటి వరకు కూడా అతని పార్టీలో తీసుకోవట్లేదు. కానీ డిక్లేర్ చేసి ఆ రోజు ఎప్పటికప్పుడు ఎవరు తప్పు చేసినా ఇమ్మీడియట్ గా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే డే 1 రోజు నుంచి పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది ఇన్స్ట్రక్షన్స్. అవన్నీ కూడా మీరు చూడండి. వ్యక్తిగతంగా చేసిన వ్యక్తులు, వాళ్ళ స్వలాభం కోసం చేసిన వ్యక్తులు కూడా పార్టీకి అడ్డగించడము, పార్టీ మీద రుద్దడము, ఒక్కరు తప్పు చేస్తే ఊరంతా తప్పు చేశాడనము. తప్పు చేసినప్పుడు అది ఎవరు తరపున తప్పు జరిగింది అది ఏదైనా కమిటీ చేస్తుంది. ఒక కోర్టులో పోయి పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చామనుకోండి, అప్పటికప్పటికే రాపాలు తప్పు చేసిన మనం జైలు వేయలేదు. దానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ జరిగే ప్రకారమే తర్వాత ఎవరో తప్పు చేశారని నిజ నిర్ధారణ జరిగిన తర్వాత శిక్షింపబడతారు. దయచేసి ఒక నిమిషం అండి. శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ప్లీజ్. మ్యూట్లో ఉన్నారు ప్రసాద్ గారు, ఏమో చెప్తున్నారు ప్లీజ్ సార్. చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, తర్వాత మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు వెళ్ళిపోతాను అన్నాడు పావు గంటకి. మీరు మ్యూట్లో ఉన్నారు ప్రసాద్ గారు, దయచేసి మీరు ఏమో చెప్తున్నారు, మ్యూట్లో ఉన్నారు చూడండి. నేనండి కాదు ప్రసాద్ గారు. ఓకే పర్లేదు. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు సమాజంలో నేను ఒక పిచ్చి పని చేశాను ఆడపిల్లల పట్ల, నాకు పోలీస్ వ్యవస్థ శిక్షిస్తుంది, లేదా పోలీస్ వ్యవస్థ నన్ను కోర్టు త్రూగా నేను నిర్దోషం తేలుస్తుంది. కానీ ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న ఎమ్మెల్యేలకు ఏం వెసులుబాటు ఉంది? ముందు కమిటీ ఈయన మావాడు అచ్చని పచ్చపోసం తేల్చింది అనుకోండి మీ కమిటీ రేపు పొద్దున్న, అంటే ఆడపిల్లల పట్ల అగాయిత్యం ఈ పొలిటికల్ పార్టీల కమిటీలు డిసైడ్ చేస్తే ఆడపిల్లల బతుకులు అలాగే రోడ్డు మీద వదిలేయాలండి. ప్రేమ్ కుమార్ గారు చెప్పండి మీరు. సార్ కమిటీ వేసి ఏదో ఊరికి ఆశామాషి వ్యక్తుల నుంచి కమిటీ మా ఎమ్మెల్యే అని మేము వెనక్కి వేసుకొని రాము. ఆ టీసీ కుర్రాన్ని వేసారు చూడండి, చిన్న పిల్లడు. సమయం లేదు. ఒకటి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి సమయం లేదు. ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్, ఇక్కడ వాళ్ళు కమిటీ వేశారు ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ప్రసాద్ గారు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకవైపు వాళ్ళు కమిటీ వేశారు, అతను మా ఎమ్మెల్యేనో కాదనేది కూడా ఒక నిజ కమిటీ వేశారు. మీరేమో అప్పుడే అత్యుత్సాహంతో ఓవైపు తిరుపతిలో అనుకుంటా ఒక రోజా, అదేవిధంగా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో కూడా ధర్నాలు చేస్తున్నారు, అతనిపై శిక్షించాలని చెప్పేసి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి. సార్ ఇక్కడ ముందుగా తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరావు గారు అడిగిన ప్రశ్నకు ఒక సమాధానం చెప్పాలి సార్. ఆయన
తెనాలిలో గీతాంజలి అనేటటువంటి ఆవిడ పట్టా నాకు ఇచ్చాడు జగన్ గారు అన్నందుకు చంపేసిన తెలుగుదేశం పార్టీ ఆ మహిళల పట్ల ఉంటుందని చెప్తాడు. 9వ తరగతి చదువుకునేటటువంటి బాలిక అపార్ట్మెంట్ నుంచి దూకి చనిపోయింది. 14 ఏళ్ల అమ్మాయిని 5-6 తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడుపు తెప్పించి బిడ్డను కనిచ్చారు. అరే మచ్చుమరిలో 8 సంవత్సరాల అమ్మాయి శవం కూడా ఆచూకు దొరకలేదు. వీళ్ళు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా సార్? అదేవిధంగా మేము ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక మహిళ ముందుకొచ్చి ఏ మహిళకైనా సరే మానాన్ని మించినటువంటి ఇక అంతకు మించినటువంటి అర్థం ఇంకొకటి లేదు జీవితంలో. ఎవరైనా సరే మానం కోసమే బ్రతుకుతారు. మానం విప్పి నాకు పలాని వాడి వల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉంటే ఇంకా ఆమెకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు పోయి ఆమె సంవత్సరం నుంచి ఎందుకు అతనితోటి ఉన్నది అనేటటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇక్కడ హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి ప్రధానమైన డ్యూటీ ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరైనా సరే, సోషల్ మీడియాకి సంబంధించి నేను అడిగేది, ఎవరైనా మార్ఫింగ్ పోస్టులు పెడితే వాళ్ళని శిక్షించాలా? ఆమె మార్ఫింగ్ పోస్టులు పెడతా ఉందండి. ఆమె సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారిని అంకులని అడ్రస్ చేస్తూ మార్ఫింగ్ పోస్ట్ పెడతా ఉంది. ఇంకా వీళ్ళు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలా ఉంటారు? ఇక ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? మేము ధర్నాలు చేయకుండా, మేము రోడ్ల మీదకి రాకుండా ఎలా జరిగింది సార్? మేము ధర్నాలు చేయాల్సిందే, మేము రోడ్ల మీదకి రావాల్సిందే. మేము ప్రతిపక్షం వాళ్ళలాగా 2 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో దాక్కునేటటువంటి వ్యక్తులం కాదు మేము. మా వెనకాల 40% ఓట్లు ఉన్నాయి. మా వెనకాల బలమైన సమాజం వర్గాలన్నీ ఉన్నాయి. వాళ్ళందరి కోసం మేము నిలబడతాం. అంతేగాని అక్కడ గోరంట్ల మాధవ్ గారి విషయంలో ఏ మహిళ వచ్చి ముందుకు రాలేదే. దానిని ఎంత న్యూసెన్స్ చేశారు వీళ్ళు, ఎంత హడావుడి చేశారు. ఏ ఛానల్ పెట్టండి, ఎక్కడ పెట్టండి, అరే పొద్దున్నే ప్రసాద్ గారు అన్నట్టు పొద్దున్నే అది చూసుకునే పరిస్థితి ఏంటి సార్? ఎవరికైనా కర్మేంటి సార్? దాన్ని ఏ రకంగా ఎన్ని రోజులు వైరల్ చేశారు సార్? ఈ రోజునేమో ఒక మహిళ వచ్చేసి 2 రోజుల నుంచి నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ లేదు అని భయపడిపోయి హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆ అమ్మాయికి వైఎస్ఆర్సీపీ అండగా నిలబడితే, ఎస్ మేము నిలబడతాం అండగా. మా పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఆవిడ కేసును టేకప్ చేస్తున్నారు. మేము నిలబడతాం ఆమెకు అండగా. ఆమెకు న్యాయం చేసేంత వరకు మేము పోరాడతాం. మా పార్టీ స్టాండ్ అది. న్యాయం అంటే పెళ్లి చేస్తారా ఏంటి? ఆమె పెళ్లి చేసుకున్నందుకే నేను న్యాయం అంటే ఆమె డబ్బులు ఆశించట్లేదు. ఏదైతే కాదు ఇప్పుడు అమ్మాయి డిమాండ్ ఏంటంటే ఒకటండి, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు. 3 పెళ్లిళ్ళు ఆడపిల్లలకైతే తప్పును, మగపిల్లలకి తప్పు లేదు అని అనబాకండి మీరు దయచేసి. పెళ్లి చేస్తారా అంటే చేసుకోలేదా? అదే సాక్షాత్తు జనసేన అధ్యక్షుడే 3 పెళ్లిళ్ళు చేసుకోలేదా? చివరిగా సరే పర్వాలేదు, ఒక నిమిషం. మేము పోరాడినప్పుడు పెళ్లికే అంటే ఎం కుమార్ గారు ఒక నిమిషం ప్లీజ్ దయచేసి. కావాల్సిన న్యాయం ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ ఎం కుమార్ గారు దయచేసి ఒక నిమిషం అండి. ప్లీజ్ సమయం లేదు, మీరు మాట్లాడకండి. మీకు అవకాశం ఇచ్చాను. ప్లీజ్ దయచేసి మీరు ఒక నిమిషం అండి ప్లీజ్. మాదిరెడ్డి దయచేసి ఒక నిమిషం అండి. శ్రీనివాసరావు గారు సమయం లేదు ప్లీజ్. శ్రీనివాసరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి మీరు. ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఎం కుమార్ గారు ఒక నిమిషం దయచేసి ఉండండి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏమ కుమార్ గారు నేను మీకు అవకాశం ఇచ్చాను. దయచేసి మీరు సైలెంట్ ఉండండి ప్లీజ్.
వాళ్ళైతే పెళ్లి చేసుకోకూడదా? రైట్. ఒకటి శ్రీనివాసరావు గారు మీరున్నారా? శ్రీనివాసరావు దయచేసి ఒక విషయం చెప్పండి. ఒక్క విషయం హేమ్ కుమార్ గారు దయచేసి మీరు ఒక నిమిషం ఉండాలి ప్లీజ్. శ్రీనివాసరావు గారు ఒక్క పాయింట్ ఇక్కడ మీకు. శ్రీనివాసరావు గారు ఉన్నారా మీరు? ఈ రోజు మాకు న్యాయం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఈరోజు ఆ మహిళ వచ్చేసి హైదరాబాద్లో తెలంగాణలో వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికైనా సరే 2 డేస్గా మనం చూస్తున్నాము రోజు మీడియా సమావేశం. ఏంటి దీనిపైన ఈ ప్రభుత్వం అయినా స్పందిస్తుందా? ఆమెకు సరైన న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎట్లా చూస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? నేను ఇందాకే చెప్పాను, ఈ తెలుగుదేశం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ మహిళకి అన్యాయం జరిగినా, చివరికి వైసీపీ మహిళకి అన్యాయం జరిగినా కానీ పార్టీ స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు, మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆ మహిళకి రక్షణ లేదు, హైదరాబాద్ వెళ్ళి ప్రెస్ మీట్ చెబుతుందని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండి జగన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం మీద మరి ఆ మహిళలకి మరి మేము గత 5 సంవత్సరాలు కూడా బాగా ఈ రాష్ట్రంలో మహిళలకి ఏదైతే రక్షణ కల్పించామని చెబుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దగ్గరికి మరి ఆ బాధితురాలు ఎందుకు వెళ్ళలేదని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ రోజు రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి. అట్లాగే ప్రసాద్ గారు కూడా ఇందాక కొన్ని విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఈ రోజు ఎవరైతే నాకు అన్యాయం జరిగింది, నాకు మానభంగం జరిగిందని ఒక మహిళ నిజంగా అక్కడ ఎవరో కొందరు ఒక మహిళనే మానభంగం చేస్తే ఆ మహిళనికి ఈ రోజు స్పాట్లో న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది? ఈ రోజు ఒక రాష్ట్రంలో ఒక ఇతర వ్యక్తిని మర్డర్ చేస్తే ఆ వ్యక్తిని స్పాట్లో ఈ రోజు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఈ రోజు న్యాయం జరుగుతూ ఉంది. మనం చూస్తానే ఉన్నాం, ఎంతో మంది మన కళ్ళ ముందు ఈ రోజు అమాయకులు, ఈ రోజు బాధితులు, ఈ రోజు ఎక్కడైతే మరి ఈ భారతదేశంలో ఎక్కడ న్యాయం జరుగుతుందో ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు మరి వాటి మీద మానేసిన మాట్లాడటం కూడా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మీద మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ గా ఈ రోజు వస్తా ఉంది. కానీ ఈ రోజు ఏదైతే చాలా మంది ఈ భారతదేశంలో మరి మహిళలందరూ వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ రోజు కోర్టుల చుట్టూ తిరిగితే ఎంతమంది న్యాయం చేశారని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ రోజు ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా జరుగుతున్నటువంటి అన్యాయ బాధితులకి ఎక్కడ న్యాయం జరుగుతుందని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా వీళ్ళకి చుట్టాలుగా మారినాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కానీ ఎమ్మెల్యేగా ఎవరైనా తప్పు చేస్తే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. ఈ రోజు ఎక్కడా కూడా స్వేచ్ఛగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులు ఉన్నాయి ఎక్కడా కూడా. అట్లాగే మహిళా చట్టాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మాకు నమ్మకం లేక మేము ఎక్కడో హైదరాబాద్ వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తున్నాం అంటే ఈ రోజు ఏ విధంగా అటువంటి ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ఉంది. వీటన్నిటి మీద కూడా ఈ రోజు మన న్యాయ వ్యవస్థల మీద గౌరవం లేక ఈ పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. దయచేసి డిమాండ్ ఒకటే, పార్టీ కాదు తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా 3 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా న్యాయం కోసం అన్యాయం జరిగిన బాధ్యుల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. మీరే మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న మిమ్మల్ని, మీరు చాలా స్పష్టంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు కోనేటి ఆదిమూలం గారు తప్పు చేశారు అనగానే సరే ఆయన సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసినా ఆయన యాక్టివ్ గానే పార్టీలో కార్యక్రమాలు పాల్గొన్నారు, అది వేరే సంగతి. కానీ అదే విధమైనటువంటి చర్యలు వీళ్ళు ఎందుకు తీసుకోలేదు? కూటమి నేతలుగా, కూటమిలో ప్రధాన పార్టీ వాళ్ళుగా మీకు బాధ్యత ఉందా లేదా? మేము అదే చెబుతా ఉన్నాం సార్, బాధ్యత తీసుకుంటారో ఎవరో కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఎవరైతే మరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారో లేకపోతే ఏదైనా వ్యక్తుల గురించి అసభ్యంగా ప్రవర్తించితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి ఇలాంటి తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. మీరు చూస్తా ఉన్నారు, ఎంపీ గారు లాంటి వ్యక్తులు ఎక్కడో ఒక అధికారుల దగ్గర తప్పు మాట్లాడితే ఆ అధికారుల దగ్గరికి మంత్రుల్ని ఎంపీలు గారిని పంపించి క్షమాపణ చెప్పించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఓకే చూద్దాం ఎలాంటి కాదండి శ్రీనివాసరావు గారు, చూద్దాం ఎలాంటి యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకుంటారు ఏందనేది రాబోయే రోజు. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న కాపా శ్రీనివాసరావు గారికి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, హేమకుమార్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి గత 2 రోజులుగా ఏదైతే రైల్వే కోర్టు ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో రావత్ శ్రీధర్కి సంబంధించిన లైంగిక వేదికలకు సంబంధించి ఆ వీడియో అయితే మనం చూసాం. బాధిత మహిళ హైదరాబాద్ వచ్చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేశారు. ఆయన
1.5 ఇయర్గా నన్ను ఏ రకంగా వేధించారు, ఇతరు పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారు కనుక నేను ఈ వీడియోస్ బయట పెట్టానని చెప్తున్నారు. దీనిపైన మరి సమగ్ర విచారణకు సంబంధించి కూడా ఈ యొక్క జనసేన కూడా ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో మరి దీనిపైన ఈ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని రాగానే ఈ కమిటీ యొక్క రిపోర్ట్ రాగానే అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. సో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఆ స్థాయిలో వీడియోలు ఉన్నాయి, అతనే కనబడుతున్నాయి ఇప్పటివరకు, ఇంకా చర్యలు తీసుకోకుండా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మహిళలకు రక్షణ ఉంది అనేది తెలుస్తుంది అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి ఈయన పైన అనేది మరో చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాళ చర్చ. అదే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి.